US నుంచి ఇండియాకు మనీ ట్రాన్స్ఫర్ సూపర్ ఈజీ. రెమిట్ టు ఎనీతో బెస్ట్ ట్రాన్స్ఫర్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్, 24/7 కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, జీరో టెన్షన్. డౌన్లోడ్ నౌ రెమిట్ టు ఎనీ. లక్షల ప్యాకేజీతో కొలువు, అవకాశం వస్తే అమెరికాలో ఉద్యోగం, డాలర్లలో సంపాదన, అది కుదరకపోతే హైదరాబాద్, బెంగళూరులో లక్షల్లో శాలరీ, టెన్షన్ లేని జీవితం. ఇది ఐటీ జాబ్స్ గతం. ఇప్పుడు ఈ రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఏఐ వల్ల ఉద్యోగాల్లో కోత పడుతుంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఐటీ వైపు వెళ్లాలనుకునే వాళ్ళ ఆశలు ఆవిరవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలకు కీలకమైన H-1B వీసాల ఫీజులను ఇటీవల ట్రంప్ సర్కార్ భారీగా పెంచడంతో డాలర్ డ్రీమ్స్ పై పిడుగుపడినట్లయింది. $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. అయితే ఈ భారీ ఫీజు నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు లభించబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా జాతీయ ప్రాధాన్యం, తక్షణ అవసరాల నిమిత్తం కొన్ని రంగాల్లో పనిచేసే వారిని ఈ భారీ ఫీజు నుంచి మినహాయించబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఈ మినహాయింపుల ప్రస్తావన ఉంది. ఈ విషయంలో తన విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని యుఎస్లోని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి అప్పగించారు. ముఖ్యంగా ఈ భారీ ఫీజుల నుంచి వైద్యులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. డాక్టర్లతో పాటు మెడికల్, హెల్త్ రీసెర్చర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కు కూడా ఈ భారీ ఫీజు నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది. అలాగే ఎనర్జీ, స్టెమ్ యాక్టివిటీస్, ఏవియేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా H-1B భారీ ఫీజు మినహాయింపు లభించబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచింది. ఇది కొత్తగా అమెరికా కంపెనీలో జాయిన్ అయ్యే వారికే అని క్లారిటీ ఇవ్వటం ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఊరట కలిగించే అంశం. గతంలో H-1B వీసాలపై $5,000 నుంచి $6,000 ఫీజుండగా ఇది $1,00,000కు దాదాపు $90 లక్షల చేరుకోవటంతో ఇకపై అమెరికా కంపెనీలో పనిచేయాలనుకునే వారికి అడ్డంకిగా మారింది. ఇండియాలో తక్కువ జీతాలకు పనిచేసే నిపుణులు దొరుకుతున్నందునే అమెరికా కంపెనీలు వారిని ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐటీ నిపుణులకు ఏడాదికి $90 లక్షల లోపే జీతం ఉంటుంది. అలాంటిది అంత పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి ఇండియా నుంచి ఐటీ కంపెనీలను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు మొగ్గు చూపకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటీ కంపెనీలు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ ఐటీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2030 నాటికి ఐటీలో 85 మిలియన్ జాబ్స్ గల్లంతవుతాయని ఓ సర్వే స్పష్టం చేసింది. కానీ అదే స్థాయిలో కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని కూడా ప్రకటించింది. భారత ఐటీ కంపెనీలకు అమెరికా అనే ప్రధాన మార్కెట్. కానీ అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదం, డేటా భద్రత వంటి కారణాలతో భారత కంపెనీలకు కొత్త ప్రాజెక్టులను యుఎస్ సర్కారు కొంతకాలంగా తగ్గిస్తోంది. అమెరికా H-1B వీసాల విషయంలో భారత్ చాలా కాలంగా అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఏటా జారీ చేసే వీసాల్లో 70% కంటే ఎక్కువ వీసాలు భారతీయ నిపుణులకే లభిస్తుంటే చైనా 15% వీసాలు పొందుతోంది. అమెరికాకు భారత ఐటీ ఎగుమతులు 10 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లు, అంటే మొత్తం ఐటీ ఎగుమతుల్లో దాదాపు 65% వరకు మన నుండే జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. బడా విదేశీ కంపెనీలు తమ ఐటీ ప్రాజెక్టులను వేరే దేశాల్లోని ఉద్యోగాలకు ఇవ్వకుండా తమ సొంత సంస్థలైన GCCల ద్వారా చేయించుకుంటున్నాయి. ఇక్కడ వీరికి టాలెంటెడ్ ఇంజనీర్లు తక్కువ ఖర్చుతో దొరుకుతారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి సిటీలలో ఇప్పటికే చాలా GCCలున్నాయి. ఈ కొత్త పరిస్థితి వల్ల భారతీయ ఐటీ నిపుణులకు మంచి ఉద్యోగాలు దొరికే అవకాశం పెరిగింది. ఇది ఒక విధంగా ఐటీ ఉద్యోగులకు ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు. అమెరికా పెట్టిన ఆంక్షలతో మనతో పాటు ఆ దేశానికి కూడా నష్టమే.
మంచి టాలెంట్ ఉన్న నిపుణులు ఆ దేశానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇతర దేశాలకు వాళ్ళంతా తరలిపోయే ప్రమాదం ఉంది. ఏఐతో ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయో అంతే స్థాయిలో లాంగ్ టర్మ్ భారీగానో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐటీ ఉద్యోగాల విషయంలో ఎంత భరోసా దక్కినా అమెరికాలో ట్రంప్ ఉన్నత కాలం గడ్డు కాలంగానే పరిగణించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.